పాదయాత్ర చేసిన తర్వాత రైతులు, నిరుద్యోగులు, బడుగు బలైన వర్గాలు అందరినీ కలిసిన తర్వాత రాహుల్ గాంధీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. బీసీలకు తరతరాల నుంచి అన్యాయం జరుగుతుంది, అధిక సంఖ్యలో వాళ్ళే ఉన్నారు, వారికి న్యాయం చేయాలి అనే ఆలోచనతో తప్పనిసరిగా వి కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్. అంతటితో అగలే జితనా ఇచ్చేదారు అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వాళ్లకు రిజర్వేషన్ అమలవుతుందని విద్య, ఉద్యోగాలలో, పొలిటికల్ గా కూడా. అయిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొట్టమొదటి రాష్ట్రం కులగణ చెయ్యాలనే ఆలోచన, దానికి కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్లు పెట్టాడు. దానికంటే ముందు ఆయన ఒక పని కూడా చేశాడు. ఈ కులగణ జరగాలని 150 కోట్లు శాంక్షన్ చేశాడు. ఇవన్నీ జరిగినాక గతంలో ఏదైతే మాట చెప్పాడో కామారెడ్డిలో 42% మేము ఇస్తామని సిద్ధరామయ్య సమక్షంలో చెప్పాడు, దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఆ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అసెంబ్లీలో కూడా బిల్ పాస్ అయింది. కానీ వాళ్ళ అన్ని రాజకీయ పార్టీలలో ముఖ్యంగా బీసీ ఆర్గనైజేషన్స్ ఉన్నటువంటి అన్ని, అది ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఎన్నో ఆర్గనైజేషన్లు అన్ని కూడా 18న జరిగిన బంద్ బాగా ప్రజలందరూ కూడా సహకరించారు. బిజినెస్ బంద్ అయింది, బంద్ సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు నా ఉద్దేశంలో అసెంబ్లీ ఏది హైకోర్టు కొట్టేసే, అంతకుముందు మరి కేంద్రంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు పోతే మీరు రాష్ట్రం సంగతి తెలిసిపోయింది. ఇక 3వ తేదీ నాడు ఏదో నిర్ణయం అంటున్నారు. నాకు తెలిసినంత మటుకు జ్యుడిషియరీ మన ఫేవర్ లో ఉంటుంది, మనకేదో న్యాయం జరుగుతుందని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఇందిరా సాహని కేసులో 50% దాటొద్దు రిజర్వేషన్ అని ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి కేవలం ఒకటే ఒక దారి, 9th షెడ్యూల్లో పెడితేనే 76 ఏండ్ల కలలు నిజమైతాయి బీసీలకు అనేది నా ఉద్దేశం. దీనికి నేను ఒకటే కోరిక, నేను పొద్దున మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడు, గతంలో ముఖ్యమంత్రి గారిని మాట్లాడు, సార్ ఈ అన్ని రాజకీయ పార్టీలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అన్ని రాజకీయ పార్టీలు పిలవండి, వాళ్ళ సహకారం ఉంటుందా లేదా ఒకటి. రెండోది, మనం ఎప్పటి వరకు అయితే 9th షెడ్యూల్లో పెట్టకుంటే మనకి ఎన్నడూ రాదు. ఈ అవకాశం ఒక్కడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయగలిగాడు. రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఒక దిక్సూచి కనిపిస్తుంది. ఆ దిక్సూచి ఎక్కడి వరకు అంటే ఆయన పార్లమెంటులో అపోజిషన్ లీడర్ గా బిల్లు పెడితే అప్పుడు సహకారం అన్ని ఎంపీలను కలవాలి, అందరి కాళ్ళు పట్టుకోవాలి, దండ పెట్టాలి, మనం సాధించాలి.